విశ్వములోని ఈ సృష్టినంతా కలుగునుగాక కలుగునుగాక అంటూ ఆయన మాట చొప్పున కలుగుతూ వచ్చాయి. అలాగే 16వ వచనంలో దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు చేసిన సృష్టి అంతా మంచిదని ఆయన చూచాడు. అవునండి, ఈ సృష్టి అంతా మంచిది, అంతా అందమైనది, సుందరమైనది, బహు విశాలమైనది, బహు అందమైనది. అవునండి కదండి. మనం చూస్తాం కదా, కొన్ని చోట్ల పిక్చర్స్ చూస్తున్నప్పుడు అందరూ వెళ్తారు, ఆ ప్రకృతి అందాల కోసం వెళ్తారు. స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే అందమైన దేశంగా భావిస్తారు. ఎందుకంటే ప్రకృతి అంత అందంగా ఉంటుంది అక్కడ. మన భారతదేశంలో ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. అవి కాశ్మీర్ కానీ, అలా ఊటీ కానీ, అలా సిమ్లా కానీ ప్రజలు టూరిస్టులకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ అందమైన ప్రదేశాలు చూడడానికి. ఈ అందమంతా దేవుని సృష్టి అండి. ఆయన సృష్టి అంతా మంచిదే. అలాగే 20వ వచనంలో జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. ఎగురును గాక అని పలికెను. చూడండి, అన్నీ ఆయన మాట చొప్పున జరుగునుగాక జరుగునుగాక అంటే ఇంత విశాలమైన విశ్వము జరిగిందండి. అది అండి దేవుని యొక్క గొప్పతనము.